నమస్తే, వెల్కమ్ టు అర్నాస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ చారు ఎలా చేయాలో చూడబోతున్నాం. ఇది చాలా టేస్టీగా ఉండబోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 1/2 కిలో బెండకాయ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆవాలు స్పూను, పసుపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, రుచికి తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా. ఈ రెసిపీ బెండకాయ చారు పెట్టడానికి తెలంగాణ స్పెషల్. ఇట్లా నీట్గా తూడ్చుకోవాలి. మనకు చారులో గంజి రాదన్నట్టు ఇట్లా తూడ్చుకొని నీట్గా పక్క పెట్టుకోవాలి. అంతే. బెండకాయలు ఇలా నీట్గా గడుక్కొని శుభ్రం చేసుకోవాలి బాగా. దీనికి మైల అనేది ఉంటుంది కదా, మొత్తం పోతుంది. మంచిగా నీట్గా శుభ్రంగా ఇలా మొత్తం దూడ్చుకొని అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. అంతే. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. చారు కదా, బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలి, బాగుంటుంది. చారు కదా, ఈ రెసిపీకి ఈ సైజు ఉంటే బాగుంటాయి. పెద్ద సైజు కట్ చేసుకోవాలి, చారు బాగుంటాయి. ఇలా బెండకాయ రెసిపీలో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. చారుకు ఇట్లా పెద్ద సైజులా, ఫ్రైకి చిన్న సైజులా, టమాటా కర్రీకి మీడియం సైజులా, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్. చారుకి ఈ మోడల్లో అయితే బాగుంటాయి. టమాటా చారు కాబట్టి ఇలా కోసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి పెద్దగా. చారు కాబట్టి ఇలా ఈ సైజు ఉండాలి. ఇలా ఉంటే చారిపోతుంది, బాగుంటుంది. ఇలా చారు కోలాగా, ఫ్రై కోలాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చారు కాబట్టి ఇలా పెద్ద సైజు ఉంటే మంచిగా చూడడానికి బాగుంటాయి. తిండికి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి అందరు. చాలా. 1 కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. చారు కాబట్టి 3 వేస్తే చాలా బాగుంటుంది. ఇలా నీట్గా కడుక్కొని వేసుకోవాలి. మట్టి అది ఉంటుంది కదా, ఇలా కడిగేసి ఇలా పుదీనా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. శనగపిండి కూడా వేస్తే చారులో బాగుంటుంది. కొంచెం చిక్కదనం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది గరం మసాలా. స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సరిపోతుంది చారు కదా. జీలకర్ర స్పూన్ అన్నీ. ఉల్లిపాయలు, వేసుకోవాలి. నీకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రుచి సరిపోయేటంత వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిగడ్డ చాలా మగ్గిపోతుంది అన్నట్టు ఉప్పు ద్వారా. అంటే ఉప్పు మనం ఉల్లిగడ్డ వేసేటప్పుడు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇప్పుడు బెండకాయ వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపి మగ్గనియాల బాగా. మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతారు. కలిపి తగినంత కారం, మనకు చారుకి ఎంత కావాలో మళ్ళీ ఒకసారి కలిపేయాలి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం ఇలా పోసేసుకోవాలి. సరిపడంత వాటర్ వస్తుంది మన పొట్టు తగ్గట్టు.
టమాటా కూడా ఇలా ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, రుచికి తగినంత గరం మసాలా, సాంబార్ మసాలా, చారులకు శనగపిండి కొన్ని నీళ్ళు పోసి ఇలా కలుపుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతుంటే శనగపిండి ఇలా పోసేసుకోవాలి. కొంచెం గట్టితనం వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మరుగుతుంటుంది, అప్పుడు మనం ఇలా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయిపోతుంది. మొత్తానికి మన బెండకాయ చారు రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.